హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. బానే ఉన్నాం. నైస్. నేను బాగాలేనమ్మా, షుగర్, బీపీ, అల్సర్, పల్సర్ అన్ని వచ్చినాయి. హాస్పిటల్ ఉన్నారు కానీ ఎక్కడ ఎందుకున్నారు అక్క? మరి హాస్పిటల్లో డబ్బులు లేవు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి. హాస్పిటల్ ఉంది కదా. వద్దులేండి. ఓకే, మీరు వ్యాలంటైన్స్ డే రోజు ఏం చేస్తారు? కాలేజ్కి వెళ్ళాలి. నార్మల్ గా లవర్స్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు? పని పట్లేక ఏదో టెంకల్ తోకలు తగిలించుకున్నట్టు అనిపిస్తుంది. తోకలేదు. మీకు లవర్ లేదా? లేదు. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా. సరే, మదర్స్ డే ఎప్పుడమ్మా? సెకండ్ వీక్ ఆఫ్ మే. ఓకే, ఫాదర్స్ డే ఎప్పుడు? సెకండ్ వీక్ ఆఫ్ జూన్. ఫిబ్రవరి. వ్యాలంటైన్స్ డే ఎప్పుడు? 14th Feb. అన్ని తెలుసు నువ్వు. ఓకే, పేరెంట్స్ గురించి వ్యాలంటైన్స్ డే తెలుసుకొని ఏం చేద్దామని అంటే నువ్వు అంత ఖచ్చితంగా గుర్తు పెట్టుకున్నట్టు వ్యాలంటైన్స్ డే గురించి నీకు ఏదో ఉంది ఆ రోజుతో గట్టిగా. వాళ్ళ మ్యారేజ్ డే ఆ రోజే. సో వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఆ రోజు వ్యాలంటైన్స్ డే అని చిన్నప్పటి నుంచి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా? వద్దమ్మా. ఎందుకు? ఇంట్లో అందరూ చేసుకున్నప్పుడు మీకేం బాధ? వాళ్ళు ఏదో గోతులు పడ్డారని మనం కూడా పడాలా? అంటే వాళ్ళు బానే ఉన్నారు కదా ఇప్పుడు. వాళ్ళు బాగుంటారని ప్రతి ఒక్కరు బాగుంటారా చెప్పండి? అంటే మీరు ఎప్పుడైనా మీకు అసలు ఏంటి ఎందుకు ఇవన్నీ అంటే మీకు నచ్చక ఏంటి? అదేంటంటే సంథింగ్ లైక్ దానికి వెళ్ళామంటే మనమే అన్నిట్లో దిగిపోవాలి చేయాలి మీ తప్ప. ఫ్రెండ్స్ ఎవరైనా చూసారా హార్ట్ బ్రేక్స్ అయిన వాళ్ళు? అమ్మాయిలు తప్ప అబ్బాయిలు ఫాల్టా? అది చెప్పలేమండి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఫాల్ట్ ఉంటుంది. ఒకసారి వాళ్ళు ఉంటే ఒకసారి ఇటు ఉంటుంది. మిస్అండర్స్టాండింగ్ వల్ల ఏదైనా సంథింగ్ అవుతుంది తప్ప ఒక్కరిదే ఫాల్ట్ అని మాత్రం చెప్పలేము. ఈ ఫాల్ట్ డిఫాల్ట్ కాకుండా మీరు ఫిబ్రవరి 14 రోజు ఏం చేస్తారు నిజంగా చెప్పండి. రోజ్ డే స్టేటస్ పెట్టుకుంటారా? హ్యాపీ రోజ్ డే, హ్యాపీ చాక్లెట్ డే, హ్యాపీ టెడ్డీ డే అని స్టేటస్ పెట్టి అలవాట్లేదు అక్క. పెడితే చూస్తారు ఎవరైనా? పెడితే చూస్తారు కదా. మీ ఫ్రెండ్స్ పెడతారా ఇలాంటి స్టేటస్లన్నీ? పెడతారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్స్ కపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు ఫిబ్రవరి 14 రోజు ఇలాగా చేస్తారు కదా, రింగ్స్ మార్చుకోవడం అవన్నీ చూసాము. మీకు ఎలా అనిపిస్తుంది? ఇన్స్టాగ్రామ్ లో కూడా అదిగోండి, పార్కులకి వెళ్తే వాళ్ళే, బస్ స్టాండ్కి వెళ్తే వాళ్ళే, మెట్రోకి వెళ్తే వాళ్ళే, ఇన్స్టాగ్రామ్ లో కూడా వాళ్ళే ఉంటారు కదా. మీకు ఎలా అనిపిస్తుంది చూడగానే? లైక్ ఏంటంటే అప్పుడు అనిపిస్తుంది ఏదో మనకు కూడా ఉంటే బాగుండని, కానీ తర్వాత మళ్ళీ ఎందుకు తగిలించుకోవాలి తోక వెనకాల అని అనిపిస్తుంది. అంటే మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? సమంత, తమన్నా, ఇలియానా, పూజా హెగ్డే అట్లాంటి వాళ్ళు వద్దులే. నార్మల్ హాలీవుడ్ అంత రేంజ్ వద్దులేక నార్మల్. హాలీవుడ్ అట్లా లేదు కానీ నార్మల్ ట్రెడిషనల్ అమ్మాయి చాలా అంతే. ట్రెడిషనల్. మరి అమ్మాయి ట్రెడిషనల్ నాకన్నా పెద్ద. నీకన్నా పెద్ద. సరే, ఇప్పుడు కెమెరాలో చూడండి, మీకు అమ్మాయి నచ్చింది, మీరు ఎలా ప్రపోజ్ చేస్తారు? ఎక్స్పీరియన్స్ లేదా? నాకేమైనా ఉందా ఏంటి? అలా అని కాదు. ఇప్పుడు ఫిబ్రవరి 14 చెప్పండి. ఏం చెప్తాం? లైక్ ఐ లవ్ యూ అని చెప్తాం అంతే. దాని ముందు నచ్చావు అది చెప్తాం. ఈయన ఎప్పుడైనా పార్కుల్లో కెమెరా పెట్టండి, మనిషి కనిపిస్తే మాత్రం లోపల రానివ్వకండి. థ్యాంక్ యూ సో మచ్.